మాకు వదిలేయమని చెప్పండి, మా పబ్లిక్ చూసుకుంటది వాళ్ళని. ఈ రోజు ఆనాడు దిగ్బాగ్ జరిగింది, ఈనాడు అమ్మాయి జరిగింది, రేపు మధ్య ఎవరికైనా జరగచ్చు. ఎందుకు యాక్షన్స్ తీసుకుంటలేదో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రియాంక మరణం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. నలుగురు రేప్ చేసి క్రూరంగా మనుషులం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసామా అంటే అయిపోయింది అనుకోవద్దు. పక్కనున్న గంటను టంగ్ అన్నట్టు కొడితే మేము చేసే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. వద్దు వద్దు, హెల్ప్ హెల్ప్, కాపాడండి ఎవరైనా, హెల్ప్ ప్లీజ్, వద్దు వద్దు, ఎవరైనా ఉన్నారా, హెల్ప్ ప్లీజ్, కాపాడండి, హెల్ప్ హెల్ప్ ప్లీజ్, కాపాడండి కాపాడండి, హెల్ప్ హెల్ప్, ఎవరైనా ఉన్నారా ఇక్కడ, ప్లీజ్ హెల్ప్. ఇలా ఏం చేస్తున్నాం సార్? సార్, ఈ నా కొడుకుల్ని పబ్లిక్ లో వదిలిపెడితే ఏ ముక్కు ఎవరిదో తెలుసుకోవడానికి నా సర్వీస్ అయిపోతుంది సార్. సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, వీళ్ళని కిందకి కొట్టేస్తా. అవును సార్, అవును. నేను నా కొడుకులు నాకు వదిలేయండి సార్. నా ఉద్యోగాలు పోయినా పర్లేదు, ఈ స్టేషన్ లో ఊరేస్తా నా కొడుకులకి. నాకు తెలీదా ఏం చేయాలో? ఏం చేయాలన్నా మన పైన ప్రెజర్ ఉంటుంది. నాకు ఏదో చేయాలని ఉంది. ఈ నా కొడుకుల్ని పెట్రోల్ బస్ తగలబెట్టాలని ఉంది. కానీ ఏం చేయగలను? మా అమ్మాయిని కూడా ఇలాగే రేప్ చేసి చంపేశాను. నేను డిపార్ట్మెంట్ లో ఉంటూ కూడా ఏం చేయలేకపోతున్నా. మా అమ్మాయిని రేపు చేసి చంపినాడు, హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. ఏం చేయలేక, ఎవరికి చెప్పుకోలేక ఉన్నాను. కానీ ఏం చేయలేం. నాకు ఉంది నా కొడుకుని ఏదో చేయాలని. సార్, మీ పరిస్థితి ఏమంటే పబ్లిక్ పరిస్థితి ఏమైతే సార్? సార్, ఆ టీవీలో వస్తున్నాయి సార్ ఇలాది. సార్ చెప్పండి, మీరు సమాజంలో ఇప్పుడు ఆడపిల్లలపై అత్యాచారాలు అవి జరుగుతున్నాయి కదా, అది మీ దాకా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి?
అమ్మాయిని ఎలా అయితే క్రూరంగా చంపేశారో లోపల పెట్టి మేపించడం కాకుండా అంతే క్రూరాతి క్రూరంగా ఇంకా దారుణంగా నడి రోడ్డు పైన నరికి ఇంకా దారుణంగా ఇంకేమైనా శిక్షణ ఉంటే అంత దారుణంగా చంపాలని అనుకుంటున్నాం. మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి పిల్లపై. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, చెప్పండి మేడం మీరైతే ఇప్పుడు మన అమ్మాయి పైన అత్యాచారాలు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అలా పోలీస్ వాళ్ళు కూడా స్పాట్ మనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడే రియాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తుందంటే చాలా రకంగా వస్తారా తిరిగి రాదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటున్నారు. ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి దానిపై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? నేనైతే చాలా బాధపడుతున్నాను. అంటే చిన్నపిల్లల్ని కూడా మీ మధ్య చూడలేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని ఏం చూడట్లేదు. చూసుకున్నట్టయితే ఈ అమ్మాయి అభిప్రాయం మీద కాదు, తను అబ్బాయి అయినా సరే ఇక్కడ ప్రజలైనా సరే ఒకటే కోరుకుంటున్నారు ఏంటంటే అమ్మాయిలపై అత్యాచారాలను అరికట్టాలి. అమ్మాయి అనేది అసలు అమ్మాయి అనే ఉండేవారు అని చెప్పేసి బుక్ లో చదువుకోవాల్సి వస్తుందేమో అని పేరెంట్స్ కానీ అందరు భయపడుతున్నారు అని చెప్పేసి తను అంటుంది. తనైతే అమ్మాయిని చంపేసినట్టు ప్లస్ ఏ అమ్మాయి అయినా సరే తననే కాదు ఏ అమ్మాయి అయినా సరే పెట్రోల్ పోసి అట్లాంటి వాళ్ళను నరికేయడం చంపేయడం చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. సార్ మీరు సైలెంట్ గా ఉన్నారంటే ఏదో వైలెంట్ గా ఆలోచిస్తున్నారు సార్. సార్ మా ఉద్యోగాలు పోయినా పర్లేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఏ ఆడపిల్లకి ఇలా అన్యాయం జరుగుతుంది సార్? ఈ నా కొడుకులు జీప్ ఎక్కించండి. సార్ ఎక్కడికి సార్? సార్ ఈ టైంలో ఎక్కడికి సార్? ఏం సార్ ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళకు? సార్ ఇక్కడికి తీసుకొచ్చామేంటి సార్ వీళ్ళని? వాళ్ళని వదిలేయండి. ఎందుకు సార్? నేను చెప్తున్నాను కదా, వాళ్ళని వదిలేయండి. పారిపోతారు సార్ వాళ్ళు. పారిపోయిన పర్లా వదిలేయండి వాళ్ళని. సార్ మళ్ళీ ఇక్కడ దొరకరు సార్ వీళ్ళు. సార్ ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు సార్ వీళ్ళు. తెలుసు, వదిలేయండి, నేను చూసుకుంటా. పోడ్రా. పారిపోతున్నారు సార్. సార్ ఏదో చెయ్యండి సార్, పారిపోతున్నారు సార్. సార్ వెళ్ళిపోతున్నారు సార్. సార్ వెళ్ళిపోతున్నాను సార్ వాళ్ళు. సార్ ఏదో చేయండి సార్. సార్ చేయండి సార్, వెళ్ళిపోతున్నారు సార్. Fire!
మన దేశంలో చట్టాలు మారాలి, శిక్షలు వెంటనే అమలు కావాలి, న్యాయం అనేది సామాన్యులైన ఎవరైనా అందరికీ సమానంగా అందాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఆ గంట ఉంది కదా, ఆ గంట టన్ కొట్టండి. థ్యాంక్ యూ.